ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఈ నెల 26వ తేదీ నిర్వహించనున్న అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఏజీటీయూపీఎస్ఎస్ రాష్ట్ర ద్వితీయ మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గాండ్ల తెలుగుల ఐక్యత కోసం హక్కుల సాధనకు సమస్త గాండ్ల తెలుగుల ప్రజా సంక్షేమ సంఘం జూన్ 14వ తేదీన ఆవిర్భవించిందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విశాఖపట్నంలో ద్వితీయ మహాసభను ఏర్పాటు చేశామన్నారు. కులస్తులను ఏకతాటిపై తీసుకురావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చేయడం, విద్య ఉపాధికి చేయూతనివ్వడం, ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగ సాధనకు తోడ్పాటు అందించడం ఈ సామాజిక వర్గం తరఫున లక్ష్యాలుగా ముందుకు సాగుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ గాండ్ల తెలుగుల సామాజిక వర్గ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదన్నారు. కార్పొరేషన్కు నూతన కమిటీని ప్రకటించాలని ప్రధానంగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వెబ్సైట్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా రాష్ట్రంలోని గాండ్ల కులస్తులను సభ్యులుగా చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. గాండ్ల తెలుగులను ఏకతాటిపైకి తీసుకురావడానికి విశాఖ సభ వేదిక కానున్నదన్నారు.